చేయాలనే కదా అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓ బీసీల కోసం బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు. తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజుల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని. ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఒక పీసీసీ ఒక సెక్రటరీ అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు, సీఎంగా ఉన్నారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్? 20 ఏళ్లలో శాంతి వాళ్ళని నెట్టి పడేసిర్రు, మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు. మీకు మాట్లాడే అర్హత ఉందా? వాళ్ళు వెనుక ఎట్లా పోయి నిలబడుతుర్రో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. 10 ఏళ్ళల్లో మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చిర్రు? ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు కదా, బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు. వాళ్ళు వెనుక ఉండే 5-10 మందో ఇవాళ నేను అంటా ఉన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి, ఓకే సంతోషం. అయ్యా మరి మీరెందుకు కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు? ఏం తప్పు ఉంది మాది? ఏం తప్పు రాసినాం? ఓకే నీకు ఇష్టం, నీ కులాన్ని కూడా నువ్వు ఎక్కించుకోలేకపోయినా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కించుకోలేదు? మరి ఇలాంటి ఆయన ఎక్కించుకోలేదు, పద్మారావు ఎక్కించుకోలేదు, ఇక అందరు మిగతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కించుకోలేదు, బీసీల నుంచి వీళ్ళిద్దరు ఎక్కించుకోలేదు, మిగతా అంతా దాదాపుగా ప్రజాప్రతినిధులంతా అప్పర్ క్యాస్ట్లోనే ఉన్నారు. వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉందనుకో, మరి మీరెందుకు ఎక్కించుకోలేదా? ఇట్లా మిమ్మల్ని ఫాలో ఎమ్మెల్యే మరి ఆయన ఫాలోవర్స్ అంతా నెక్కియాలి కదా. అరే మన కులం ఎంతో మనం చూపించుకోవాలి, రాయించుకోండి అని చెప్పాలి కదా. చెప్పకుండా ఇవాళ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లనే? కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా ఇది మంచిగా పోయింది వాస్తవానికి బీసీలది. కాబట్టి దాన్ని డౌట్ క్రియేట్ చేయాలి. ఈ యొక్క మంచి పేరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూపించి దేశంలో మా రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాడు ఒక లక్ష్యంతో. ఇవాళ వాళ్ళు వచ్చి మేకవన్నె పులులాగా వేషాలు ఎత్తే ఎవరు నమ్మరు. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి చిత్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టే నిన్న చారిత్రాత్మకమైనటువంటి 2 కులాలకు సంబంధించి 2 వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంతా ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచుకుందాం, పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది. అందరూ ఆమోదించారు, సంతోషపడ్డారు. కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగణన తక్కువ చేసి చూపించారు, ఒప్పో చేసి చూపించారు అని చెప్తున్నారు. అది ఎవరైనా పాల్గొనకుంటే బీఆర్ఎస్ఓ బీజేపీ ఇంకెవరో పాల్గొనకుంటే వాళ్ళు పాల్గొనకపోవచ్చు. అయినా కూడా మా వాళ్ళు మళ్ళీ ఫోన్లల్లా అయ్యా నువ్వు ఎందుకు పాల్గొనలేదంటే కొంతమంది మాకు ఇష్టం లేదని చెప్తున్నారంట. కొంతమంది సరే ఫోన్లలోనైనా రికార్డు చెప్తే అట్లా కూడా కొంత మళ్ళీ ఎక్కించి అంటే మళ్ళీ పోయి మళ్ళీ చేసి వాళ్ళు ఉన్నాము అంటే పోయి మళ్ళీ కూడా చేసుకొచ్చారు. ఇంతకంటే ఇంకా తగ్గి ఏం చేస్తారు? ఒక్కరోజు లెక్క ఏడ బస్టాండ్ కాడ దొరికితే నీ వివరాలు, ఏడ హోటల్ కాడ దొరికితే నీ వివరాలు వాళ్ళు రాసిండ్రు కుల సమగ్ర సర్వేలో. మేము 50 రోజులు ఇచ్చినాం. నువ్వు ఒక్క రోజులో చెప్పింది కరెక్ట్ అంటున్నావు. నువ్వు చెప్పిన దాంట్లో అయినా కూడా నాయన 23% ఓసీకి ఇచ్చినావు, 51% బీసీకి ఇచ్చినాం. మేము 56 పైన ఇచ్చినాం, బీసీ 56 పైన లెక్క వచ్చింది మాకు. ఓసీలది మరి 15% వచ్చింది. ఈడ ఎవరికి పెంచినాం మేము? ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది దేశంలో. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ 1931లో ఈ కుల సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆఫ్టర్ దట్ ఓన్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సెస్ అని చెప్తున్నా. క్యాస్ట్ సెన్సెస్ సోషియో ఎకనామిక్ పేరు మీద జరిగింది. ఇదే ఆధారం తప్ప వాళ్ళు